హలో ఎవ్రీవన్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని బేసిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ మూడు క్వశ్చన్లకి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ హార్మనీ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వాస్ ఎంఫసైజ్డ్ ఇన్ విచ్ కేస్? గోలక్నాథ్ కేసులో చెప్పిండ్రా, మినర్వా మిల్స్ కేసులోనా, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులోనా, వామన్ రావు కేసులోనా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ వాస్ రికగ్నైజ్డ్ బై సుప్రీంకోర్టు? ఈ 4 ఆప్షన్లలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఎమర్జెన్సీ ప్రొవిజన్, సెక్యులరిజంలో ఏది బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ కాదు అని అడుగుతున్నాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ కేస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్ దట్ ఈవెన్ లాస్ ప్లేస్డ్ అండర్ 9th షెడ్యూల్ కెన్ బి రివ్యూడ్ ఇఫ్ దే వయోలేట్ ది బేసిక్ స్ట్రక్చర్? ఇంతకుముందు 9th షెడ్యూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూ రాకపోతుండే 9th షెడ్యూల్లో ఏవైనా లాస్ వేస్తే. బట్ ఆఫ్టర్ ఒక కేసు తర్వాత ఈవెన్ 9th షెడ్యూల్లో వేసిన లాస్ కూడా జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తున్నాయి. అది ఏం కేసు? కేశవానంద భారతి కేసా, గోలక్నాథ్ కేసా, వామన్ రావు కేసా, ఐఆర్ కోహెల కేసా? సో ఒకవేళ తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే ఈ వీడియో ఎండ్ వరకు అంటే మీకు ఈ 3 క్వశ్చన్లకు కూడా ఆన్సర్ దొరుకుతుంది. సో గెట్ ఇన్ టు టాపిక్. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంది అసలు? వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్? ఇట్ refers to those principal and core values that form the foundation of the constitution and cannot be altered or destroyed even if constitutional amendment. సో ఏమంటాడు, మనకి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రిన్సిపల్స్, కోర్ వాల్యూస్ ఏవైతే ఫౌండేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ కావడానికి ఏవైతే ప్రిన్సిపల్ కోర్ వాల్యూస్ ఉన్నాయో వాటిని ఈవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆల్టర్ చేయరాదు, డిస్ట్రాయ్ చేయరాదు. మనకు బాగా తెలుసు, ఆర్టికల్ 365, 368 ప్రకారం మన కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి పవర్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ని ఆల్టర్ చేయడానికి లేదా కంప్లీట్గా తీసేయడానికి. బట్ ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ వచ్చిన తర్వాత ఈ కోర్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఏవైతే టర్మ్స్ కానీ ఉంటాయో వాటిని ఆల్టర్ కానీ డిస్ట్రాయ్ చేయడానికి కానీ లేదు. సో నెక్స్ట్ ఏంటి? ఈజ్ ఇట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్? ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉందా అని అడుగుతున్నాడు. అంటే ఇటు డైరెక్ట్గా అసలు మెన్షన్ చేసి లేదు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా. ఇది కేస్ టు కేస్ డెవలప్మెంట్ ద్వారా వచ్చిన ఒక డాక్ట్రిన్ మాత్రమే. ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. ఇది జస్ట్ జ్యుడిషియల్ ఇన్నోవేషన్ మాత్రమే కాన్స్టిట్యూషన్లో. మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఈ టర్మ్ని మనకి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఆఫ్టర్ సెవరల్ జడ్జిమెంట్ డెవలప్మెంట్ తర్వాత కేశవానంద భారతి కేసులో ఇన్ 1973, ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి, 1973లో పార్లమెంట్కు ఉన్న పవర్ అనేది అబ్సల్యూట్ కాదు. అంతకుముందు కాన్స్టిట్యూషన్ 368 ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్ అనేది ఏ ఆర్టికల్నైనా ఈవెన్ కోర్ వాల్యూస్ ఉన్నా ఏదున్నా కానీ అమెండ్ చేయొచ్చు అన్న వర్డిక్స్ వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి. బట్ కేశవానంద భారతి కేసు తర్వాతనే మనకి కోర్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, కోర్ వాల్యూస్ కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్కి ఫౌండేషన్లా అనుకుంటారో వాటిని మాత్రం టచ్ చేయడానికి లేదు. సో ఇది జ్యుడిషియల్ ఇన్నోవేషన్ మాత్రమే, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి పడలేదు. అండ్ ఈ కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారంటే, పార్లమెంట్ పవర్ని లిమిట్ చేసిండ్రు. ఏదైనా పార్లమెంట్ అమెండ్ చేయొచ్చా అంటే ఆ పవర్ని లిమిట్ చేసి పడేసిండ్రు. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఎవాల్వ్ అయింది అసలు? ఫస్ట్ దానికంటే ముందు మనకు 2-3 కాన్సెప్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అసలు? జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏదైనా లా బై డెఫినేషన్ పోతే నో లా కెన్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ ఇఫ్ ఇట్ ఈస్ సో సచ్ లా కెన్ డిక్లేర్
డిక్లేర్ టు బి వాయిడ్ అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఏదైనా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ ఏదైనా లా చేస్తే ఆ లా అనేది ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేయడానికి లేదు. ఇఫ్ వయలేట్ చేసినాయి అనుకో లాని కంప్లీట్గా వాయిడ్ అని డిక్లేర్ చేస్తారు. సో అది ఎన్ఫోర్స్ కాదు. ఇంకా ఇది ఆర్టికల్ 13 క్లాస్ 2లో మెన్షన్ చేయబడింది. బట్ కాకపోతే ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చిండ్రు. ఈ 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చిండ్రు, దాంట్లో ఏమేమి ఉన్నాయంటే మేజర్గా మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనకు అప్పుడు జమీందారీ సిస్టమ్ అని ఉంటుండే. జమీందారీ సిస్టమ్ మొత్తం ల్యాండ్ అంతా కొందరు చేతులలోనే ఉండిపోయింది. మన తెలంగాణలో దొరలు అది ఇది అంటాం కదా, వాళ్ళ చేతిలోనే ఉంది. బట్ ఆర్టికల్ మన డిపిఎస్పిలోని ఆర్టికల్ 38 ఏం చెప్తుంది, 38 అని 39 కానీ ఏం చెప్తుందంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలా, పబ్లిక్ రీసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఒక ప్రిన్సిపల్ని పెట్టింది. కాబట్టి దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని కాన్స్టిట్యూషనల్ ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ లా ఏం చెప్తుంది అంటే ఎనీ దాంట్లో 31లో ఏ అనేది ఒకటి ఇన్సర్ట్ చేసిండ్రు. ఎనీ లా రిలేటెడ్ టు ల్యాండ్ రీఫార్మ్ కుడ్ నాట్ స్ట్రక్ డౌన్ ఫర్ వయలేటింగ్ ఫండమెంటల్ రైట్స్, పర్టికులర్లీ 31. సో 31 ఏం చెప్తుంది, పీపుల్ ఫస్ట్ 31 ఏం చెప్తుంది పీపుల్ వాళ్ళు ప్రాపర్టీ మీద రైట్గా ఉంటారు అని 31 చెప్తుంది. బట్ 31A కొత్తగా ఇన్సర్ట్ చేసి ఏం చెప్పిందంటే ఏదైనా ల్యాండ్ రిఫార్మ్లలో తీసుకొచ్చిన ఏదైనా లా, ఆ లాని లా అనకూడదు, దాన్ని స్ట్రక్ డౌన్ చేయొద్దు అని అంటాడు. సో ల్యాండ్ రిఫార్మ్స్లో ఏదైనా లా తీసుకొస్తే సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దాన్ని స్ట్రక్ డౌన్ చేయడానికి వీల్లేదు. అది ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినా, ఆర్టికల్ 31ని వయలేట్ చేసినా కూడా స్ట్రక్ డౌన్ చేయడానికి లేదు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మన దగ్గరనే జమీందారీ వయలేషన్ యాక్ట్ని రద్దు చేసింది 1949 అనుకుంటా, 49లో అనుకుంటా. ఇట్లా చేసేసి దాని ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్కి పబ్లిక్ గవర్నమెంట్ కిందకి తీసుకొచ్చి దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఇలాంటి లాని అవి ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసిన, ఆర్టికల్ 31ని వయలేట్ చేసినా కానీ స్ట్రక్ డౌన్ చేయడానికి లేదు అని చెప్పి 31Aని ఇన్సర్ట్ చేసిండ్రు. యాజ్ వెల్ యాజ్ 31Bని కూడా ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారానే ఇన్సర్ట్ చేసిండ్రు. దీంట్లో ఏం చెప్పిందంటే కొత్తగా 9th షెడ్యూల్ని ఇన్సర్ట్ చేసిండ్రు. స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 9th షెడ్యూల్ అనే కొత్త షెడ్యూల్ పెట్టి ఏదైనా లాని ఈ 9th షెడ్యూల్లో వేస్తే అది ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినప్పటికీ కూడా రిమైన్ వ్యాలిడ్గానే ఉంటుంది, ఎన్ఫోర్స్ చేయొచ్చు అని 31B. ఇదేమో ఎస్పెషల్లీ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చెప్తుంది. ఇది ఏదైనా లా ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినా కూడా 9th షెడ్యూల్లో ఉంది కాబట్టి టచ్ చేయడానికి లేదు. ఎగ్జాంపుల్ తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది SC/BCలకు ప్లస్ SC/STలకు అలా. అయితే జనరల్గా మనకు 50% ఆ క్యాప్ ఉంది కదా రిజర్వేషన్లలో. బట్ ఇక్కడ తమిళనాడు 69% రిజర్వేషన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో వేసిండ్రు. సో దీన్ని టచ్ చేయడానికి లేదు. ఇలా 9th షెడ్యూల్ అనేది పార్లమెంట్కి పవర్ ఇచ్చేసింది. సో ఏదైనా అప్పుడు ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా లా వాళ్ళకి నచ్చినట్లు రిఫార్మ్స్ చేసుకుంటూ దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో వేసేస్తే ఇంకా జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. అది ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసిన, ఆర్టికల్ 31ని వయలేట్ చేసిన, ఆర్టికల్ 19ని వయలేట్ చేసినా కానీ జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. ఇమ్యూనిటీ అనేది ఉన్నది వాటికి. సో దీని తర్వాత ఏమైంది మరి అయితే పోస్ట్ ఇండిపెండెన్స్లో నేను చెప్పినాం కదా మనకు లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ టు పీజెంట్స్. సో లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళవి రీడిస్ట్రిబ్యూషన్ టు ల్యాండ్ టు పీజెంట్స్ అనే కాన్సెప్ట్తోని
వేరియస్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిండ్రు. సో దాని నుంచి వచ్చింది ఫస్ట్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేసింది శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. ఇది 1951లో ఫస్ట్ కేసు. అయితే వర్డిక్ట్ ఏమని వచ్చింది అంటే వాళ్ళు ఛాలెంజ్ ఏమని చేసిండ్రు అంటే ఆర్టికల్ 19(1)(f) అండ్ 31ని వైలేట్ చేస్తుంది ఈ పర్టికల్ 31A అండ్ 31B అనేది అని చేసిండ్రు. ఇదేంటి అసలు 91(f) ఏంది? 91(f) ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు అక్వైర్, హోల్డ్, డిస్పోజ్ ప్రాపర్టీ. సో నేను ల్యాండ్ని ప్రాపర్టీని హోల్డ్ చేయొచ్చు, అక్వైర్ చేసుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఇది 19(1)(f) చెప్తుంది. ఆర్టికల్ 31 ఏం చెప్తుంది? నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ అథారిటీ ఆఫ్ లా. లా లేకుండా పబ్లిక్ ప్రాపర్టీని అసలు ఎవరు కూడా తీసుకోవడానికి లేదు అని చెప్పి 31 చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ అక్వైర్డ్ ఓన్లీ, ఇప్పుడు ఒక స్టేట్ అంటే సెంట్రల్ అన్నట్టు, ప్రాపర్టీ అక్వైర్డ్ ఓన్లీ ఫర్ పబ్లిక్ పర్పస్ విత్ కంపెన్సేషన్. సో పబ్లిక్ పర్పస్తో ఉండాలా ప్లస్ కంపెన్సేషన్తో ఉండాలా అని చెప్పేసి 31 చెప్తుంది. అయితే శంకరీ ప్రసాద్ ఈ రెండు బేస్ చేసుకొని ఛాలెంజ్ చేసిండు. ఈ 31A అండ్ 31B అనేది ఈ బేసిక్ 19(1)(f) అండ్ 19(1)(f)ని 31ని వైలేట్ చేస్తుంది. ఛాలెంజ్ చేసేసరికి వర్డిక్ట్ ఏమొచ్చిందంటే ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు ఈ జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే 13 ఆర్టికల్లో ఉందో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఓన్లీ ఆర్డినరీ లాస్కి మాత్రమే వర్తిస్తుంది. ఆర్డినరీ లాస్కి మాత్రమే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే వాటికి ఇమ్యూనిటీ ఉంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఆర్డినరీ లా కాదు. సో ఇది వైలేట్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ని అని చెప్పింది. సో దీని నుంచి ఇన్ఫరెన్స్ ఏమొస్తుంది? సో పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. సో ఈ శంకరీ ప్రసాద్ కేసులో క్లియర్ కట్గా ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ అయినా వైలేట్ చేసుకో అని క్లియర్ కట్గా చెప్పేసింది. నువ్వు ఆర్డినరీ లా చేస్తే మాత్రమే అది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ కిందకి వచ్చి వాటికి జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అసలు ఆర్డినరీ లానే కాదు. సో ఇది వైలేట్ చేయొచ్చు అని చెప్పింది. నెక్స్ట్ సజ్జన్ సింగ్ 1965లో చైనా వార్ జరిగే టైం అనుకుందాం. ఈ టైంలో సేమ్ ఈ శంకరీ ప్రసాద్ కేసుని మళ్ళీ సేమ్ అదే జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్ కేసు ఏమైంది? గోలక్నాథ్ కేసు. ఇది 1967లో. ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మొత్తం వక్త్ బదల్ది అన్నట్టు. ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఏమేమి వచ్చినాయో ఆ జడ్జిమెంట్స్ అన్నీ రివర్స్ చేసి పడేసింది. వర్డిక్ట్ ఏమొచ్చిందంటే ఫండమెంటల్ రైట్స్ని అసలు అమెండ్ చేయడానికి లేదు. ఫండమెంటల్ రైట్స్ అని ఇన్వయలబుల్ ట్రాన్సెండెంటెడ్ అని చెప్పిండ్రు. అంటే దాని మీనింగ్ ఇది ఒక ఆత్మ, ఇది ఒక స్పిరిచువల్, ఇది కాన్స్టిట్యూషన్కి ఇది స్పిరిచువల్ పవర్ లాంటిది, దీన్ని వైలేట్ చేయడానికి అసలు లేనే లేదు అని చెప్పి గోలక్నాథ్ కేసులో చెప్పింది. చెప్పేసరికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంతకుముందు మనం శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పిండ్రు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఆర్డినరీ లా కిందికి రాదు, సో జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయొచ్చు అని చెప్పింది. బట్ ఈ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఆర్డినరీ లా కిందికే వస్తుంది, సో ఇది వైలేట్ చేయడానికి లేదు ఫండమెంటల్ రైట్స్ని అని చెప్పి దీంట్లో మొత్తం ఉల్టా జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఉల్టా జడ్జిమెంట్ ఇచ్చేసరికి 24th అమెండ్మెంట్ ఇందిరాగాంధీ పిఎంగా ఉన్న టైంలో సరే నువ్వు లా ఇది కూడా ఆర్డినరీ లా అన్నావు కాబట్టి 13(2)లో ఏం చెప్పిండు? స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఫండమెంటల్ రైట్స్ అని చెప్పిండు. దీని ప్రకారం నువ్వు పోతున్నావు కదా, లా అయితే నువ్వు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే నీకు జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. 24th అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 368 ప్రకారం చేసింది అసలు లానే కాదు అంటున్నాను నేను. ఇప్పుడు నాట్ కన్సిడర్డ్ టు బి లా. నువ్వు లా అయితే జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి ఉంది, నేను ఇప్పుడు లానే కాదు అని 24th అమెండ్మెంట్లో పెట్టేసింది. సో దీని అర్థం ఏంది? ఏం చేసినా సెంట్రల్ పార్లమెంట్ ఏం చేసినా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఏ పార్ట్ని అమెండ్ చేసినా కానీ
ఇంకా అది లా అనడానికి లేనే లేదు, ఏదైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి 24th అమెండ్మెంట్ ద్వారా చెప్పేసింది. సో నేను ఇది లానే కాదంటున్నా, నువ్వు లా అయితే కదా నువ్వు చేయాల్సింది జ్యుడిషియల్ రివ్యూ. సో చెప్పేసరికి మనకు మొత్తం ఉల్టా పల్టా అయిపోయి మొత్తం ఇప్పుడు జ్యుడిషియల్కి ఎగ్జిక్యూటివ్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. కాన్ఫ్లిక్ట్ రాగానే దాని తర్వాత కేశవానంద భైరతి కేసు అసలు అయింది, ఇప్పుడు వచ్చింది 1973లో. ఇది కేరళలో ఉన్న ఒక మఠాధిపతి కేసు వేస్తాడు అన్నట్టు, కేశవానంద భారతి. దీంట్లో 13 మెంబర్ బెంచ్ ఇది. నాకు తెలిసి ఇదే పెద్ద బెంచ్ అనుకుంటా. 7:6 రేషియోలో ఇచ్చిండు. సో మెజారిటీ ఉన్నది ఈ బేసిక్ స్ట్రక్చర్కి సపోర్ట్ చేసింది. ఏం వర్డిక్ట్ వచ్చిందంటే 24th అమెండ్మెంట్తోని మీరు ఆర్టికల్ 368తోని ఏదైనా అమెండ్మెంట్ చేసుకోండి, మాకు ఓకే, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొత్త ఒకటి డాక్ట్రిన్ యాడ్ చేసింది, అదే బేసిక్ స్ట్రక్చర్. మీరు అన్నట్టు 24th అమెండ్మెంట్తో ఏదైనా అమెండ్మెంట్ చేయండి, మేము రామ్ మధ్యలోకి. బట్ ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది మేము ఒక డాక్టర్ని మీకు ఇచ్చేస్తాం, ఏదైతే సోల్ వాల్యూస్ ఉంటాయో కాన్స్టిట్యూషన్ని దాన్ని మాత్రం టచ్ చేయకండి. సో ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి అసలు. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ని అండర్ ఆర్టికల్ 368 కూడా అసలు అమెండ్మెంట్ చేయడానికి లేదు. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే సూపర్మసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సూపర్మసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయడానికి లేదు. ప్లస్ రిపబ్లికన్ అంటే కాన్స్టిట్యూషనే సుప్రీం, పార్లమెంట్ సుప్రీం కాదు, జ్యుడిషియరీ సుప్రీం కాదు, ఎగ్జిక్యూటివ్ కూడా సుప్రీం కాదు. ఇటు జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ ఏది కూడా సుప్రీం కాదు, కాన్స్టిట్యూషన్ మాత్రమే సుప్రీం అని చెప్పి అదొకటి. నెక్స్ట్ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇది కూడా సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీన్ని కూడా మీరు వైలేట్ చేయడానికి లేదు. అసలు రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంది? రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఒక 2 డెఫినేషన్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ ఆఫీస్, లైక్ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యేస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఆఫీస్ అనేది అందరికీ ఈక్వల్గా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఓపెన్ ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ ఆఫీస్ అనేది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అయితే ఎవరు ఉన్నాడు, ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఎవరున్నారో ఆయన ఎలక్టెడ్ అయి ఉండాలి. ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన ఎలక్టెడ్ అయి ఉండాలి. నాటి కింగ్ మన బ్రిటన్లో ఉన్నట్టు కింగ్ అలా ఉన్నారు కదా, ప్రిన్సెస్ కింగ్ అట్లా మోనార్కీ టైప్ ఉండొద్దు, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ మాత్రమే ఉండాలి. ఇది రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇది ఓటర్స్ ద్వారానే, ఓటింగ్ ద్వారానే, డెమోక్రటిక్ అంటే తెలుసు మనకి, ఓటింగ్ ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారానే గవర్నమెంట్ అనేది నడవాలా. మిలిటరీ గవర్నమెంట్ కానీ అట్లాంటివి ఉండొద్దు అని చెప్పి ఇదొక సోల్ ప్రిన్సిపల్, దీన్ని కూడా మీరు టచ్ చేయడానికి లేదు. నెక్స్ట్ సెక్యులర్ క్యారెక్టర్ అంటే ఈ గవర్నమెంట్ కానీ లెజిస్లేచర్లలో గవర్నమెంట్లలో రిలీజియన్ అనేది సంబంధం ఉండకూడదు. ఏ లా చేసినప్పటికీ చేసినా ఈ అడ్మినిస్ట్రేషన్లలో దేంట్లలో లా మేకింగ్లో ఈ రిలీజియన్ అనేది సంబంధం ఉండకూడదు అని చెప్పి సెక్యులర్ క్యారెక్టర్. యాక్చువల్గా మన దగ్గరున్న సెక్యులరిజంకి యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్కున్న సెక్యులరిజంకి చాలా తేడా ఉంది. ఫ్రాన్స్లో సెక్యులరిజం అంటే రిలీజియన్ అనేది స్టేట్ అంటే మొత్తం స్టేట్ నుంచి కంప్లీట్గా సంబంధం లేదు. ఇంకా అసలు అక్కడ చర్చ్ అంటాం, అసలు సంబంధమే లేదు. ఏ లా చేసినా ఏం చేసినా ఒకళ్ళ డెవలప్మెంట్కి కానీ ఎంకరేజ్మెంట్ కానీ అసలు సంబంధం లేకుండా ఉండడాన్ని ఫ్రాన్స్ సెక్యులరిజం డెఫినేషన్. మన ఇండియన్ కాంటెక్స్ట్కి వచ్చేసరికి ఇండియన్ కాంటెక్స్ట్లో సెక్యులరిజం అంటే రిలీజియన్ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇక
ఇక్కడ చూడండి, ఫ్రాన్స్లో అసలు సంబంధమే లేదు, ఏ రిలీజియన్, మైనారిటీ లేదు, మెజారిటీ లేదు, ఏం లేదు. కాకపోతే ఇక్కడ మన అన్ని రిలీజియన్లు ఈక్వల్గా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏదైనా పర్టికులర్ రిలీజియన్ డెవలప్మెంట్కి కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెడితే అన్ని రిలీజియన్ని ఈక్వల్గా చేయాలి. ఏదైనా రిలీజియన్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తే అన్ని రిలీజియన్స్కి సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది మన ఇండియన్ కాంటెక్స్ట్. సో మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ లెజిస్లేచర్లో రిలీజియన్ యాజ్ పార్ట్గానే ఉంది, బట్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మైనార్టీలు అని చెప్పి ఎక్కువ, మెజారిటీలు అని చెప్పి తక్కువ ఇవ్వడానికి లేదు, ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. ఇది మన ఇండియన్ కాంటెక్స్లో సెక్యులరిజం. అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే మనకు తెలుసు కదా, మన త్రీ టైర్ సిస్టమ్ ఉంది, పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఒకటి సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మన షెడ్యూల్ 7 చెప్తుంది కదా, సెంట్రల్కి ఇన్ని పవర్స్, దేని మీద లా చేయాలనో, స్టేట్ గవర్నమెంట్కి వేటి మీద లా చేయాలని చెప్పి 7th షెడ్యూల్ క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ఇలా డెవల్యూట్ చేసిన పవర్స్ని తీసేయడానికి లేదు. ఇది కూడా సోల్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి దీన్ని కూడా టచ్ చేయడానికి లేదు. ప్లస్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఆర్టికల్ 13(2) చెప్పినాం కదా ఇంతకుముందు. ఏదైనా లా వైలేట్ చేస్తే ఫండమెంటల్ రైట్ని, అది క్లియర్గా వాయిడ్ అని డిక్లేర్ చేస్తుంది సుప్రీంకోర్టు. దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి లేదు. ఇది జ్యుడిషియల్ రివ్యూ. అయితే ఇది ఓన్లీ బేసిక్ కేశవానంద భారతి కేసులో మాత్రమే ఇన్ని మాత్రమే చెప్పారు. సో ఇంకా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి. సో ఒక్కొక్క జడ్జిమెంట్లో ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది. ఎట్ ఎ టైం కేశవానంద భారతి కేసు అనగానే అన్నీ ఒకే దాంట్లో చెప్పలేదు. సో దాని తర్వాత ఇందిరాగాంధీ ప్లస్ రాజ్నారాయణ్ కేసులో ఈ 1975లో ఇందిరాగాంధీ రాజ్నారాయణ్ కేసులో ఇష్యూ ఏంటంటే, ఇందిరాగాంధీ ఎలక్షన్ని వాయిడ్ అలహాబాద్ కోర్టు ఏమంటారు, ఇది వయలేషన్ అని చెప్పేసి ఆమెని 6 ఉన్న ఎంపీకి ఇన్వాలిడేట్ చేసి 6 years వరకు బ్యాన్ చేసింది. ఆ టైంలో ఈ కేసు వచ్చింది. ఇందులో బేసిక్ స్ట్రక్చర్లో ఇంకో 3 యాడ్ చేశారు. సో ఫ్రీడమ్ టు ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ఇది యాడ్ చేశారు. ఇది కూడా కోర్ ప్రిన్సిపల్ అని. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా కూడా యాజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఇది కోర్ ప్రిన్సిపల్ అని. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఈ ఎగ్జిక్యూటివ్స్ నుంచి ప్లస్ లెజిస్లేచర్ నుంచి జ్యుడిషియరీ అనేది సపరేట్ అటానమస్గా ఉండాలి. సో ఈ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి ఈ కేసులో చెప్పాను. నెక్స్ట్ మినర్వా మెల్ కేస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 1980లో. సో దీంట్లో ఏం చెప్పినట్టే అదే రీఅఫర్మ్ చేసిండ్రు, లిమిటెడ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి, మన పార్లమెంట్కి అమెండ్ చేసే పవర్స్ని లిమిటెడే ఉన్నాయి, అన్నీ చేయడానికి లేదు, బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయడానికి లేదని చెప్పి మళ్ళీ అదే మాట చెప్పిండు. బట్ వైల్ డూయింగ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి మధ్యలో హార్మోనీ మెయింటైన్ చేయాలని చెప్పేసి, ఇది ఒక బండికి 2 టైర్స్ లాంటివి, ఎఫ్ఆర్ అండ్ డిపిఎస్పి 2 wheels లాంటివి ఒక వెహికల్కి, రెండింటి మధ్యలో హార్మోనీ ఉండాలా. డిపిఎస్పిని లో ఉన్నవి, డిపిఎస్పి మేజర్గా ఏంది, ఒక గవర్నమెంట్ ఏ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి, ఒక గవర్నమెంట్ దేని మీద లా చేయాలి అనే దానికి క్లియర్ కట్ బ్లూ ప్రింట్ అనేది డిపిఎస్పిలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని లాస్ చేస్తూ ఉంటారు. సో ఈ లా చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని రెండింటికి హార్మోనీ మెయింటైన్ చేసుకుంటూ లా చేయాలని చెప్పి మినర్వా మిల్స్ కేసులో చెప్తారు. వెరీ నెక్స్ట్ ఇయర్ వామన్ రావు కేసు వస్తుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకుంది 9th షెడ్యూల్లో ఏదైనా
లా వేస్తే అది జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాదు అని మాట్లాడుకున్నాం కదా. బట్ ఆఫ్టర్ 1981 వామన్ రావు కేసులో మనకి 24/4/1973 అనేది చాలా ఇంపార్టెంట్ డేట్. ఎందుకంటే ఇదే రోజు మనకు కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ తర్వాత ఏం చెప్పిందంటే ఇఫ్ ఈ ఇయర్కి ముందు ఏదైతే ఉందో 24/4/1973 పంచాయతీరాజ్ డే కూడా అదే అనుకుంటా. సో 24/4/1973కి ముందు ఏవైనా 9th షెడ్యూల్లో వేస్తే వాటిని అవి జ్యుడిషియల్ రివ్యూకి లోకి రావు. బట్ ఆఫ్టర్ 1973 ఈ డేట్ తర్వాత ఏం వేసినా కానీ యాక్చువల్లీ 1981 కదా. సో 1973 నుంచి 81 మళ్ళీ 81 నుంచి ఏదైనా ఏ లా చేసినా కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది అని చెప్పింది. సో 73 తర్వాత ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసిన, బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేసిన, అది ఈవెన్ ఇఫ్ 9th షెడ్యూల్లో ఉన్నా కానీ దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. అది ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేస్తే క్లియర్ కట్గా వాయిడ్ అని మెన్షన్ చేస్తుంది. ప్లస్ ఐఆర్ కోయల్ కేస్ తమిళనాడులో 2007 ఇయర్ ఇంపార్టెంట్. దీంట్లో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అంటే సేమ్ థింగ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది కేశవానంద భారతి కేసులో కూడా చెప్పిండు. దీంట్లో కూడా ఐఆర్ కోయల్ కేసులో కూడా బేసిక్ స్ట్రక్చర్ యాజ్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ యాజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పిండు. యాజ్ వెల్ యాజ్ దీంట్లో కూడా 9th షెడ్యూల్ అనేది నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్ అని అన్నారు. సో 9th షెడ్యూల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్కి ఇమ్యూనిటీ ఏం లేదు, బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్ పాస్ కావాల్సిందే అని చెప్పి ఐఆర్ కోయల్ కేసులో కూడా చెప్పిండ్రు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న ఈ ఫస్ట్ 3 క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.